ఏపీ డిప్యూటీ సీఎం గెలవడానికి ఆయనే మెయిన్ రీజన్. పవన్ గెలుపుకి అన్ని విధాలా సహకరించిన ఆయనకు మాత్రం ఒక్క పదవి కూడా ఇవ్వట్లేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ కూడా ఇవ్వట్లేదు. అసలు ఎందుకు పిఠాపురం వర్మ విషయంలో టీడీపీ అధినేత ఎందుకు సైలెంట్గా ఉన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పిఠాపురంలో పవన్ గెలవడానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. అయితే ఎన్నికలకు ముందు పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి ఫ్యాన్స్ నుంచి వర్మకు చాలా ప్రెషర్ వచ్చింది. పిఠాపురం నుంచి మీరే పోటీ చేయాలని ఎంతో ప్రెషర్ పెట్టినా వర్మ మాత్రం టీడీపీ అధినేత మాట దాటలేదు. అలాంటి పీక్ టైంలో కూడా టీడీపీకి వీర విధేయుడిగా ఉండి పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలు ఎన్ని మాటలన్నా సరే వాళ్ళని బుజ్జగించారని తప్ప ఏనాడు మాట తప్పలేదు. పవన్ విజయం కోసం ఇంత కష్టపడ్డ వర్మకు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరిని ఖరారు చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. ఈరోజు వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీంతో వర్మకు ఆదిలోనే నిరాశ ఎదురయ్యింది. కొద్ది రోజుల కిందటే తనకు తాను ఒక ట్వీట్ పెట్టుకున్నారు వర్మ. ఎమ్మెల్సీ వర్మ అంటూ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అంశంగా మారింది. తప్పకుండా ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని కూడా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆయన పేరు లేకుండా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు వర్మ. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ టికెట్ను ఆశించారు. దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు. త్రిముఖ పోటీలో గెలిచారు. తన పట్టును నిలుపుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే జనసేన అధినేత పవన్ పిఠాపురంపై దృష్టి పెట్టారు. కూటమి అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో వర్మ అనుచరులు ఆందోళన పడ్డారు. మరోసారి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని వర్మపై ఒత్తిడి చేశారు. చంద్రబాబు వర్మను పిలిపించుకొని మాట్లాడారు. పవన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, నీ రాజకీయ భవిష్యత్తుకు నాది హామీ అంటూ భుజం తట్టడంతో పవన్ విజయానికి కృషి చేశారు వర్మ. ఏకంగా 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో పవన్ గెలిచారు. వర్మ కృషి చేయడం వల్లే ఇది సాధ్యమని అంటూ పవన్ సైతం ఒప్పుకున్నారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీ ఖాయమని ప్రచారం జరిగింది. అయితే వర్మను పక్కన పెట్టి టీడీపీ తరపున రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. దీనిపై వర్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు రామచంద్రయ్యతో పాటు ఇక్బాల్ టీడీపీలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. ఎన్నికలు అనివార్యంగా మారడంతో ఆ ఇద్దరికి మరోసారి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఒక స్థానం వర్మకు కట్టబెట్టి మరో ఎమ్మెల్సీ పదవి ఇక్బాల్కు ఇస్తారని టాక్ నడిచింది. కానీ వారిద్దరికీ అవకాశం లేకుండా పోయింది. టీడీపీ తరపున రామచంద్రయ్యకు, జనసేన తరపున హరిప్రసాద్కు ఛాన్స్ ఇచ్చారు. అయితే ముఖ్యంగా వర్మకు తొలిసారి పదవి దక్కుతుందని అంతా భావించారు. అంచనాలు కూడా వేశారు. వర్మ కోసమే మంత్రి పదవి ఖాళీగా ఉంచారని కూడా ఎక్కువ మంది అనుమానించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SR న్యూస్.